Session will be for 10 to 20 minutes. ఎవరైనా ఆకలికి ఆకలి పెడుతుంటే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు, ఏడుపు మొహం వేసుకుని చూడొద్దు. So this is about how to sustain +10 hours study సో 10 hours కన్నా ఎక్కువ చదవాలంటే అంటే ఈ సెషన్లో క్లాసెస్ని కూడా కలిపి 10 hours లెక్క పెడదాం. మీరు క్లాసెస్ అయిపోయిన తర్వాత అంటే ఏదైతే సిలబస్ అయిపోయిన తర్వాత మీరు సెల్ఫ్ స్టడీ చేసుకునేటప్పుడు క్లాసెస్ బదులు స్టడీ ప్రొసీజర్, జస్ట్ రీప్లేస్ ది క్లాసెస్ విత్ ద స్టడీ ప్రొసీజర్, దట్స్. అయితే 10 గంటలకు పైగా చదవాలంటే యు ఆర్ సపోజ్ టు బీ ఆ డిఫరెంట్ పర్సన్ ఆల్ టుగెదర్ విత్ రొటీన్ స్టడీ షెడ్యూల్. డిఫరెంట్ స్టడీ పర్సన్ అంటే ఏంటి? 10 గంటలు ఏకధాటిగా చదవమనట్లేదు. 24 hours ఉన్నాయి. ఆ 24 hours-లో 7 hours పడుకోవాలి, మిగతా యాక్టివిటీస్ ఉంటాయి, అండ్ తర్వాత ఫుడ్ ఉంటుంది, తర్వాత కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా ఒకేసారి జిమ్కి వెళ్ళి గంట సేపు చేయడం కాదు, అక్రాస్ ది డే డిఫరెంట్ స్లాట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు జిమ్కి వెళ్ళొద్దు, మార్నింగ్ నిద్ర లేవగానే జిమ్కి వెళ్ళిపోతుంటారు. అది ఈ సివిల్స్ ప్రిపరేషన్కి రావడానికి ముందైతే చేయొచ్చు. ఎందుకంటే మీరు బీటెక్ అది చదివేటప్పుడు రిప్పుడు బాడీ అది అలాంటివి కావాలి. అలాంటివి ఉంటేనే కొంచెం ఎటకార వేషాలు వేయడానికి ఉంటుంది అవకాశం. కాబట్టి అప్పుడు అది అవసరం. బట్ ఇప్పుడు ఈ రిప్పుడు బాడీ కాదు కావాల్సింది, 6-pack మైండ్ కావాలి, నాట్ 6-pack బాడీ. సో ఈ స్టడీ సెషన్కి సంబంధించి ఏ విధంగా నీ పర్సనాలిటీ ఉండాలి. యు ఆర్ సపోజ్ టు బి అ పర్సనాలిటీ విత్ ఎ డిఫరెంట్ అప్రోచ్, విత్ ఎ రొటీన్ మైండెడ్నెస్. సో ఈ వ్యక్తిత్వం, నీ పర్సనాలిటీ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి అ బ్లడీ మైండెడ్ పర్సనాలిటీ. A bloody-minded and monomaniac. So bloody-minded అంటే ఏంటి? The person who is being extremely stubborn. చాలా మొండి పట్టుదల కలిగిన వాడు bloody-minded అంటే. monomaniac అంటే పిచ్చి. maniac అంటే పిచ్చి అని. ఎవరికైతే ఒక విషయం మీద పిచ్చి ఉంటుందో, తీవ్రంగా పిచ్చి ఉంటుందో వాడిని monomaniac అంటారు. అంటే ద వన్ హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ అబ్సెస్డ్ విత్ ఓన్లీ వన్ థింగ్, నాట్ మల్టిపుల్ థింగ్స్. ఇప్పుడు నీ ఫోకస్ అంతా కేవలం స్టడీస్ మీదనే ఉండాలి, ఆన్సర్ రైటింగ్ మీద ఉండాలి. అది దాటి వేరే దాని గురించి ఆలోచించకూడదు. ఇఫ్ యు ఆర్ థింకింగ్ బియాండ్ దీస్ 2 things, అంటే ఈ స్టడీ అండ్ రైటింగ్ ఈ కాకుండా వేరే ఆలోచిస్తుంటే దెన్ యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్. ఈ 10 hours స్టడీ ప్లాన్ కోసం యు ఆర్ నాట్ ఫిట్ అన్నట్టుగా. అండ్ ఈ ప్రాసెస్లో యూఆర్ సపోజ్ టు నెవర్ వేస్ట్ ఏ డే. అసలు ఒక్కరోజు కూడా వృధా చేయకూడనటువంటి యాటిట్యూడ్, దీన్ని ఏమంటారంటే అచీవర్స్ యాటిట్యూడ్ అని అంటారు. యువర్ పర్సనాలిటీ షుడ్ బి ఎన్ అచీవర్స్ యాటిట్యూడ్ పర్సనాలిటీ, వేర్ బై యూ నెవర్ వేస్ట్ ఏ డే, నెవర్ సే టుమారో. అంటే ఈ పని నేను రేపు చేస్తాను అనేటటువంటి మాట రాకూడదు. ఈరోజు చదవాల్సినటువంటి సబ్జెక్టు ఈరోజే చదవాలి. ఈరోజు మార్నింగ్ ఆప్షనల్ క్లాసులో ఏమైంది అది మధ్యాహ్నం చదివేసేయాలి, ఇంకంతే. ఈరోజు జనరల్ స్టడీస్ క్లాసులో ఏం జరిగింది దానికి సంబంధించిన రివిజన్ అనేది కంప్లీట్ అయిపోవాలి. అటువంటి అచీవర్స్ యాటిట్యూడ్ ఉండాలి. అంటే యూజువలీ ఈ కంటిన్యూస్ డిసిప్లిన్డ్ పర్సనాలిటీ, నాట్ నెసెసరీలీ ఏ మోటివేటెడ్ పర్సనాలిటీ. నీకు మోటివేషన్ కాదు కావాల్సింది, ప్రస్తుతం క్రమశిక్షణ కావాలి. అంటే మోటివేషన్కి క్రమశిక్షణకి డిఫరెన్స్ ఏంటి? పొద్దున్నే లేవగానే చాలామంది మోటివేషన్ వీడియోస్ చూస్తూ అంటారు. ఆ ఇంపాక్ట్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ ఇంపాక్ట్ ప్రోగ్రామ్కి సంబంధించిన మోటివేషన్లు చూస్తూ ఉంటారు. అక్కడ గట్టిగా అరిసెలు చెప్తూ ఉంటారు. ఆ మోటివేషన్ క్లాసులకి వెళ్ళినోడు కూడా ఐఏఎస్ అవ్వాల.
ఆ మోటివేషన్ క్లాసులు వినేవాడు ప్రతి ఒక్కడు కూడా ఒకటయ్యాడు. ఏమయ్యాడు అంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అయ్యారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? ఎవడో ఒక కంపెనీ పెడతాడు, వాడికి ఒక గోల్ ఉంది, ఆ గోల్ సాధించడానికి నిన్ను ఉపయోగించుకుంటాడు అనమాట, ఈ మోటివేట్ అయినోడిని. వీళ్ళందరూ కూడా నేను అబ్జర్వ్ చేశాను. అది కూడా ఏ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అవుతున్నారు? ఏ యాపిల్ కంపెనీయో లేకపోతే ఈ గూగుల్ కంపెనీ దాంట్లో కాదు అవుతుంది, రియల్ ఎస్టేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అవుతారు. సో రియల్ ఎస్టేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అవ్వాలంటే అర్లీ మార్నింగ్ నువ్వు నిద్ర లేవంగానే ఇంపాక్ట్ వీడియోలు చూడాలి. ఆ మోటివేషన్ తోటి నువ్వు ఎగ్జిక్యూటివ్ అయిపోతావు, సేల్స్ ఎవడు అయిపోతావు. అది వేరే రకంగా ఉంటుంది. అది ఆ కెరీర్ అనేది మీరు కెరియర్ వేరే కదా. సో మోటివేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్, ఐదర్ ఎక్స్టర్నల్ మోటివేషన్ ఆర్ ఇంటర్నల్ మోటివేషన్. అంతర్గతంగా కానీ లేకపోతే ఎక్స్టర్నల్గా ఇటువంటి వీడియోలు చూడడం ద్వారా వచ్చే మోటివేషన్ కానీ ఏమాత్రం పనికిరాదు. మరేంటి పనికి వచ్చేది అంటే డిసిప్లిన్ మాత్రమే. సో ఈ డిసిప్లిన్ అంటే ఏంటిది? సో డిసిప్లిన్ అంటే ఏమి లేదు దీంట్లో. కంటిన్యూస్ డిసిప్లిన్ అంటే రొటీన్, రెగ్యులర్, రివిజివ్ యాటిట్యూడ్. మీరు ఏదైతే చదువుతారో రొటీన్, రెగ్యులర్, రివైజ్, ఈ 3 R's ఫాలో కావడమే డిసిప్లిన్ అంటే. రొటీన్గా ఉండడం అంటే చేసే పనే నిరంతరం చేయడం. ఒకే పనిని ప్రతిరోజు ఎవరైతే చేస్తాడో వాడే సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడు. అండ్ రిమెంబర్ దట్ యువర్ ప్రిపరేషన్ ఈజ్ నాట్ ఇన్స్టెంట్ ప్రిపరేషన్. సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేది ఇన్స్టెంట్గా ఒక రోజులో 1 మంత్లో, లేకపోతే మనం గ్రాడ్యుయేషన్లో చేసినట్టుగా రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు టెస్ట్ పేపర్లు కొనుక్కొని వాటిని బట్టి పట్టేసి 1 డే బ్యాటింగ్ లాగా చేయడేసేటివి కాదు. 2020 కూడా కాదు. కనీసం 730 రోజులు మీరు దీనికోసం పెట్టాలి. 730 రోజులు అంటే 730 days. ఇదే లెక్క అంటే మినిమం 2 years అనమాట. అన్లెస్ మినిమం 2 years యూ ఆర్ సపోజ్ టు హ్యావ్ దిస్, ఫాలో దిస్ 3 R డిసిప్లిన్ ప్రొసీజర్, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు క్రాక్ ది IAS. సో దీనికోసం ఈ 3 R's అనుసరించే వ్యక్తిగా ఉండాలంటే యు ఆర్ సపోజ్ టు బి అ గోల్ డిగ్గర్. అది అంటే ఈ గోల్ డిగ్గర్ అంటే ఏంటి? యు ఆర్ సపోజ్ టు హ్యావ్ ఎ పాజిటివ్ అండ్ ఎంపవరింగ్ యాటిట్యూడ్, డిసిప్లిన్, పర్సిస్టెన్సీ అండ్ డ్రైవ్ ఫర్ ది సెల్ఫ్ బెటర్మెంట్. నిరంతరం క్రమశిక్షణ ఉండాలి, డ్రైవ్ ఉండాలి కానీ మోటివేషన్ అక్కర్లేదు. డ్రైవ్ అంటే పని చేయడం, మోటివేషన్ అవ్వడం అంటే నీ బ్రెయిన్ని పని చేస్తాను అని అనుకోవడం అంతే. ఇప్పుడు జనవరి 1st రోజున మనం తీర్మానాలు చేసుకుంటాం, అలా ఉండకూడదు మన గోల్స్. తీర్మానాలు చేసుకోవడం అంటే ఏంటి? ఈ సంవత్సరం నేను జిమ్కి వెళ్తాను, ఈ సంవత్సరం నా జీవితంలో IAS సాధించేస్తాను అని రాసుకుంటే సరిపోదు. యూ హ్యావ్ టు డ్రైవ్ ఇట్ టువర్డ్స్ ద గోల్. అంటే యూజువల్గా జనవరి 1st చేసే రెజల్యూషన్స్ ఎలా ఉంటాయి? దే ఆర్ బ్రోకెన్ ఆన్ ద 2nd day itself. ద రెజల్యూషన్ దట్ యు మేక్ ఆన్ ద న్యూ ఇయర్ విల్ బి బ్రోకెన్ ఆన్ ద 2nd day. 2వ రోజు నుంచే అనుసరించడం మానేస్తాయి. సో యూ హ్యావ్ టు ప్యాషనేట్లీ పర్స్యూ దట్ అండ్ ఇట్ విల్ బి వెరీ బోరింగ్. ఈ సివిల్స్ ప్రిపరేషన్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉండదు, ఎగ్జైటింగ్గా ఉండదు, చాలా బోరింగ్గా ఉంటుంది, వరస్ట్గా ఉంటుంది జీవితం. ఈ 760 రోజులు ఎవరైతే దీన్ని భరించగలుగుతారో, భరించి దాన్ని దాటగలుగుతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. 760 రోజులు అంటే ఏంటి? 2 సంవత్సరాలు, 365 days ఇంటూ 2 years. సో దీనికోసం ఈ యాటిట్యూడ్ ఉండాలి. ఈ యాటిట్యూడ్ ఉన్నప్పుడు దెన్ యూ కెన్ పుట్ ఇన్ 10 hours a day ఆర్ మోర్ ఫర్ ద ప్రిపరేషన్ ప్రాసెస్. అంటే దీనికోసం దర్ ఇస్ అ సైన్స్ ఇన్ దిస్ ప్రాసెస్. ఒక సైకలాజికల్ డైమెన్షన్ ఆఫ్ సైన్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ అని అంటుంది. ఈ సైన్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ అనుసరించాల్సినటువంటి పద్ధతులు ఏంటి అంటే మీ పర్ఫార్మెన్స్, ప్రొడక్టివిటీ అంటే ఇక్కడ మీనింగ్ పర్ఫార్మెన్స్. ఈ ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి దానికి ఉన్నటువంటి సిద్ధాంతాన్ని ఏమంటారంటే కాగ్నిటివ్ పర్ఫార్మెన్స్ అని అంటుంది. దిస్ కాగ్నిటివ్ పర్ఫార్మెన్స్ ఈజ్ బేస్డ్ ఆన్ సర్టన్ ప్రిన్సిపల్స్. ఈ కాగ్నిటివ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? కాగ్నిటివ్ అంటే రికగ్నైజబుల్, విజిబుల్, విత్ ప్రూఫ్స్. ఇట్ ఈస్ ప్రూవెన్ మెథడ్ ఆఫ్ సక్సెస్ అండ్ పుట్ ఇన్ మ్యాక్సిమం ఎఫర్ట్. సో దీనికి అనుసరించేటటువంటి పద్ధతులు ఏంటంటే దే ఆర్ కాల్డ్ క్రోనోబయాలజీ.
అవేంటో కూడా చెప్తాను మళ్ళీ. ఆ క్రోనోబయాలజీ అంటే ఏంటి. అండ్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్రోమోడోరో టెక్నిక్. దీని గురించి మీరు వినే ఉంటారు. ప్రోమోడోరో టెక్నిక్ అంటే ఏంటి. ఇది ఒరిజినల్గా ఉన్న టెక్నిక్కి కొంచెం మన యూపీఎస్సి మోడల్కి అనుసరించి కొంచెం మార్క్ చెప్తాను. అలాగే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ న్యూరోప్లాస్టిసిటీ. అండ్ న్యూట్రిషనల్ న్యూరోసైన్స్. ఇలాంటి మెథడ్స్ ఉంటాయి. అలాగే డిస్ట్రాక్షన్స్, అండ్ క్రోనోథెరపీ. ఈ 6 ప్రిన్సిపల్స్ పాటిస్తే దెన్ యూ విల్ బీ ఇన్ ఏ పొజిషన్ టు స్టడీ ఫర్ 6 hours, స్టడీ ఫర్ 10 hours ప్లస్. 10 గంటలకి పైగా చదవగలగాలి అంటే ఈ 6 సూత్రాలని పాటించాలి. క్రోనోబయాలజీ, ప్రోమోడోరో టెక్నిక్, న్యూరోప్లాస్టిసిటీ, న్యూట్రిషనల్ న్యూరోసైన్స్, అండ్ డిస్ట్రాక్షన్ అండ్ క్రోనోథెరపీ. సో ఏంటి ఇవన్నీ అంటే సైకాలజీకి సంబంధించినటువంటి సూత్రాలు అనమాట. సింప్లిఫై చేస్తున్నాను. సో ఈ 6 సూత్రాల్లో మొదటిది ఏంటి, క్రోనోబయాలజీ. ఈ క్రోనోబయాలజీ అంటే ఏంటి? ఫండమెంటల్ ప్రిన్సిపల్, మన ఇండియన్ ట్రెడిషన్స్లో కూడా ఉండేటటువంటి ప్రిన్సిపలే ఈ క్రోనోబయాలజీ అని సైకాలజిస్టులు చెప్తారు. ఇండియన్ ట్రెడిషన్స్ అని చెప్తే మీరు నమ్మరు కాబట్టి దానికి కొంచెం ఇంగ్లీష్ యాడ్ చేసి సైకాలజీ అనే ఒక సిద్ధాంతాన్ని చెప్తే దీన్ని కొంచెం ఎక్కువ విశ్వసిస్తారు. అంటే దీని ఫండమెంటల్ మీనింగ్ ఏంటంటే బ్రెయిన్ ఈజ్ యాక్టివ్ ఇన్ ద మార్నింగ్. అంటే ఉదయం పొద్దున్నే లేచినప్పుడు మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక 7 hours స్లీప్ తర్వాత లేస్తాం కాబట్టి 7 hours స్లీప్ ఈజ్ అడిక్వేట్ టు రియాక్టివేట్ యువర్ బ్రెయిన్. అండ్ దీంట్లో ఉన్నటువంటి మరో అంశం ఏంటి, బ్రెయిన్ ఈజ్ యాక్టివ్ ఇన్ ద మార్నింగ్. గ్రాడ్యువల్లీ బ్రెయిన్ performance declines over the period of time. అంటే క్రమంగా మార్నింగ్ లేచిన తర్వాత రోజు గడిచే కొద్దీ సాయంత్రానికల్లా మన బ్రెయిన్ అనేటటువంటిది బాగా అలసిపోతుంది. అలసిపోయి దాని పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. సో ఈ క్రోనోబయాలజీలో చెప్పేటటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే మీనింగ్ ఫండమెంటల్గా రియాక్టివేట్ ఇన్ ద మిడ్ డే. అక్రాస్ ద డే, ఇన్ఫ్యాక్ట్ టిల్ యూ స్లీప్. అంటే మధ్య మధ్యలో బ్రెయిన్ని రియాక్టివేట్ చేయగలగాలి. సో ఇఫ్ ఇట్ గ్రాడ్యువల్లీ డిక్లైన్స్ త్రూ ద డే అండ్ వెన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ డిక్లైనింగ్ యూ ఆర్ సపోజ్ టు రియాక్టివేట్ ఇట్. సినిమా చూస్తాం, సినిమా చూసేటప్పుడు 1 గంట సినిమా చూడంగానే కొంచెం మైండ్ డిస్ట్రాక్షన్ అవుతుందని చెప్పి ఏం చేస్తారు, అక్కడ బ్రేక్ ఇస్తారు. అప్పుడు మళ్ళీ చాయ్ గీ తాగి మళ్ళీ చూడడానికి, సినిమా చూడడానికి మళ్ళీ మన మైండ్ సిద్ధమవుతుంది. ఆ రకంగా కొన్ని బ్రేక్స్ తోటి ఏ పద్ధతుల్లో దీన్ని రియాక్టివేట్ చేయాలి. అంటే దెర్ ఆర్ వేస్ టు ఎన్హాన్స్ ది కెపాసిటీ ఓవర్ ద డే. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ క్రోనోబయాలజీలో చెప్పేటటువంటిది ఏంటి అని అంటే అర్లీ మార్నింగ్ రిచువల్స్ ఆర్ టు బి ఫోకస్ బెటర్. అంటే అర్లీ మార్నింగ్ రిచువల్స్ అంటే ఏంటి, ఉదయాన్నే చేసేటటువంటి యాక్టివిటీ చాలా క్రియాశీలకంగా ఉండాలి. ఏదైతే మనం కష్టం అనుకుంటామో అవన్నీ పొద్దున్న చేసేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇండియన్ ట్రెడిషన్స్లో కూడా చెప్తారు, ఇఫ్ యు ఆర్ సపోజ్ టు వేకప్ ఇన్ ద మార్నింగ్ 3:40 AM నుంచి 4 AM మధ్యలో లేవాలి. ఈ 20 నిమిషాల మధ్య టైం అంటారు. ఈ 20 నిమిషాల మధ్యలో లేవడం వల్ల ఏంటి ప్రయోజనం ఏంటంటే దీన్ని బ్రహ్మ ముహూర్తం అని కూడా అంటారు. కానీ నమ్మేవాళ్ళు ఉండరు, వాళ్ళని మూర్ఖులని పక్కకు పెట్టేద్దాం. దీన్ని సైకాలజీ పర్స్పెక్టివ్లో చెప్పాలంటే ఇది క్రోనోబయాలజీ అన్నమాట. ఎందుకంటే బ్రెయిన్ అప్పటిదాకా చక్కగా పడుకుని లేస్తాం కనుక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పడుకుని ఉంటారు, నువ్వు ఒక్కడవే లేచి ఉంటావు కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఆ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏదైతే చదువుతావో దాని పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ గుర్తుంటుంది అన్నమాట. సో అటువంటి క్రోనోబయాలజీ టెక్నిక్
రెండోది ప్రోమోడోరో టెక్నిక్ అని. సో ఈ ప్రోమోడోరో టెక్నిక్ అంటే ఏంటి? ఇట్స్ అ స్టడీ టెక్నిక్ ఫర్ ఎ బెటర్ మెమరీ. ఇది ఒక మెమరీ టెక్నిక్. అంటే మనం చదివింది జనరల్గా మర్చిపోతూ ఉంటాం. మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి ఒక ప్రోమోడోరో యాప్ అని కూడా ఒకటి ఉంది, మొబైల్ యాప్ కూడా ఉంది ఒకటి. ఈ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ మొబైల్ యాప్లో చెప్పేది ఏంటంటే కీప్ యువర్ మొబైల్ అవే ఫ్రమ్ యూ. ఫండమెంటల్గా మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని చేసేటప్పుడు మీ మొబైల్ని మీకు సాధ్యమైనంత దూరంగా పెట్టుకోవాలి. క్లాస్ చెప్తున్నప్పుడు టక్ 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 పని మెసేజ్లు పెట్టకూడదు. ఈ క్లాస్ చెప్తున్నప్పుడు కూడా మెసేజ్లు పెడుతున్నారు. అన్నింటికన్నా మంచి విశిష్టమైనటువంటి విషయం ఏంటంటే అది. సో మొబైల్ వాడుతూ ఇంకొక వైపు నేను క్లాస్ కూడా వింటాను అనుకుంటే ఆ క్లాస్ జరగనట్టే నీ ఉద్దేశంలో లెక్క. ఆ క్లాస్కి నీవు అటెండ్ కానట్టే. దాని బదులు ఇంట్లో ఉండి మొబైల్లో మెసేజ్లు పెట్టుకుంటే జీవితాంతం మెసేజ్లు పెట్టుకుంటూనే ఉండొచ్చు హ్యాపీగా. అదో హ్యాపీనెస్. దాన్ని ఈ ప్రోమోడోరో టెక్నిక్లో చెప్పేది ఏంటంటే డోంట్ రీడ్ బియాండ్ 1 hour ఎట్ ఏ టైం. ఒకేసారి గంట కన్నా ఎక్కువసేపు చదవకు. ఆ చదివేది కూడా ఇలాగా 1 hour స్టడీ ఏ విధంగా ఉండాలి. ఇందులో 25+10 ఈ టైప్లో చెప్తారు. బట్ మనం దాన్ని కొంచెం మార్చుకుందాం అని చెప్పాం కదా. ఇది ఎలా ఉండాలంటే 45+5+10 ఇలా ఉండాలి. ఈ 45+5+10 టెక్నిక్ అంటే ఏంటి? ఇదేంటిది? ఈ 45 అంటే ఫస్ట్ స్టడీ 45 minutes. ఈ 5 minutes రిలాక్స్. 45 నిమిషాలు చదివి 5 minutes రిలాక్స్ అవ్వాలి. ఈ చివరి 10 minutesలో రివైజ్. రీడ్, రిలాక్స్ అండ్ రివైజ్. సింపుల్గా ఇది ప్రోమోడోరో టెక్నిక్ అంటే. ఏకదాటిగా 1 hour చదివేసేవనుకో, 60 నిమిషాలు చదివేసేవనుకో అది గుర్తుండి చావదు మనకి. గుర్తుండాలి అంటే కంపల్సరీగా ఫస్ట్ యూ హ్యావ్ టు రీడ్, దెన్ రివైజ్, రిలాక్స్ అండ్ రివైజ్. 10 నిమిషాలు ఆ రివిజన్ ఉండాలి. చదివింది అలా చదువుకుంటూ పోతే అది నవల్ చదివినట్టుగా ఉంటుంది. బట్ ఇది నవల్ చదవడం కాదు, ఎగ్జైట్మెంట్ ఉండదని చెప్పాం కదా. ఎందుకంటే ఇది టెక్స్ట్ బుక్ చదవడం కాబట్టి, నోట్స్ చదవడం కాబట్టి, నోట్స్ రాయడం కాబట్టి. ఆ చదివిన దాన్ని 2 రకాలుగా రివైజ్ చేయి. కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఒక 10 పాయింట్లు రాయి. 10 పాయింట్లు అంటే నాట్ మోర్ దెన్ 20 words. చూడకుండా రాయవు, లేకపోతే చూసి రాసినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఆ 20 పాయింట్స్ 20 wordsలో 20 wordsలో రాసిన దాన్ని మళ్ళీ ఒకసారి చదువు, గుర్తొస్తుంది. ఇది శాశ్వతంగా గుర్తుండడానికి ఉండేటటువంటి పద్ధతి. అంటే దిస్ విల్ హెల్ప్ టు ఇంక్రీజ్ యువర్ ప్రొడక్టివ్ స్టడీ. ఈ ప్రొడక్టివ్ స్టడీని మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడేటటువంటి పద్ధతి ఈ ప్రోమోడోరో టెక్నిక్. సో ఈ ప్రోమోడోరో టెక్నిక్ తర్వాత న్యూరోప్లాస్టిసిటీ అని చెప్పాను ఒకటి. సో ఆ న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటి? So this neuroplasticity is another method to improve your performance during the day. And this is about activating subconscious mind. సో ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే అది ఎలా ఉంటుందో మనకి తెలియదు, కానీ నేనేం సైకాలజిస్ట్ని కాదు. బట్ ఆ సబ్కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుందంటే మనం ఏదైతే కొన్ని వింటాం, కొన్ని చదువుతాం, కొన్ని చూస్తాం, ఇగ్నోర్ చేసిన వాటిని కూడా కొన్ని సందర్భాల్లో మన సబ్కాన్షియస్ మైండ్ అనేది గుర్తుపెట్టుకుంటుంది. అందుకే ఐ సజెస్ట్ ద పీపుల్, ఈ చదివేటప్పుడు మనసులో చదువుకోకండి. సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేది కొంచెం ఖర్చుతో కూడుకునే వ్యవహారమే. ఆ వ్యవహారం ఎందుకనంటే బేసిక్గా ఫీజు ఖర్చుతో కూడుకున్నది. మీ ఇంటి నుంచి వచ్చి వేరే చోట ఉంటారు కాబట్టి అక్కడ హాస్టల్లో ఉండాలి, అదో ఖర్చు. హాస్టల్లో ఉండేటప్పుడు లేకపోతే రూమ్లో ఉండేటప్పుడు ఒక సెపరేట్ సింగిల్ రూమ్లో ఉంటే బెటర్. కాబట్టి అది ఇంకొంచెం ఖర్చును పెంచేది. చదివేటప్పుడు సైలెంట్గా చదవద్దు అనేది ఎందుకనంటే కొంచెం లౌడర్గా చదవాలి, వాయిస్ బయటకు వచ్చేటట్టు చదవాలి. చదివేటప్పుడు ఆ బయటకు వచ్చేటప్పుడు గట్టిగా చదివినప్పుడు మీ మొబైల్లో దాన్ని రికార్డ్ చేయండి, ఆర్ ఇంకో మెథడ్లో రికార్డ్ చేయండి. ఓన్లీ రికార్డింగ్ డివైజెస్ ఉంటాయి కదా, రికార్డ్ చేయండి. మీరు ఏదైతే చదువుతున్నారో చదివే ప్రతిదాన్ని రికార్డ్ చేయాలి. అది ఎందుకో మళ్ళీ తర్వాత చెప్తాను, లాస్ట్లో చెప్తాను.
సో అప్పుడు ఏమవుతుందంటే ఇది సబ్కాన్షియస్ మైండ్లో అది రిజిస్టర్ అయి ఉంటుంది. మీరు చదువుతున్నారు, కంటితో చదువుతున్నారు, నోటితో కూడా చదువుతున్నారు. అప్పుడు ఏమవుతుందంటే మీ మైండ్ రెండు రకాలుగా యాక్టివ్గా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ మియర్లీ అ ప్యాసివ్ రీడింగ్, ఇట్ ఈస్ అన్ యాక్టివ్ రీడింగ్. చదువుతూ కొన్ని పాయింట్లు కూడా రాసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయి ఉంటాయి. సో ఇవన్నీ రికార్డ్ చేయమని చెప్పాను కదా. రికార్డ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు పడుకున్నప్పుడు ఆ రికార్డ్ అన్ని ఆన్ చేసి, మీరు చదివింది ఏదైతే రికార్డ్ చేశారో దాన్ని ఆన్ చేసి పడుకున్నప్పుడు మైల్డ్ సౌండ్తో పెట్టేసి వదిలేసేయండి, రిపీట్ అయ్యే విధంగా. అంటే మీరు పడుకుంటారు కానీ ఇది రిపీట్ అవుతూ ఉంటుంది, ఆ సౌండ్ బయటకు వస్తూ ఉంటుంది. అండ్ దట్ విల్ బీ రిజిస్టర్డ్ ఇన్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. అది ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఒక క్వశ్చన్ ఆన్సర్ తెలిసి ఉంటుంది కానీ ఆన్సర్ తప్పు పెడతారు. ఇవి అవాయిడ్ చేయడానికి సబ్కాన్షియస్ మైండ్ యాక్టివేషన్ అనేది ఇంపార్టెంట్. ఈ యాక్టివేట్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అనే ఒక బుక్ కూడా ఉంది. కుదిరితే ఆ బుక్ చదవండి, మంచి బుక్ అది. యాక్టివేట్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. రకరకాల పద్ధతులు ఉన్నాయి అందులో ఉంటాయి. అందులో కీలకమైనటువంటి పద్ధతి ఏంటంటే గట్టిగా చదవాలి అండ్ చదివిన దాన్ని రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసిన దాన్ని మీరు పడుకున్నప్పుడు వినాలి. ఇది చేస్తే అప్పుడు మీకు అది బాగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే విజువలైజ్ వాట్ ఎవర్ యు ఆర్ రీడింగ్. విజువలైజేషన్ టెక్నిక్స్లో నేను చెప్పేటటువంటి ఈ పద్ధతి కూడా ఒకటి. విజువలైజేషన్ అంటే ఒక పారాగ్రాఫ్లో, డిస్క్రిప్షన్లో, లేకపోతే 10 పేజీల్లో రాయాల్సినటువంటి దాన్ని ఒక మైండ్ మ్యాప్ వేసి చూపిస్తుంది చూడు. ఎందుకంటే ఒక మైండ్ మ్యాప్ వేయడం వల్ల ఏమవుతుందంటే దాన్ని విజువలైజ్ చేయగానే సింపుల్ పద్ధతిలో జస్ట్ హాఫ్ మినిట్లో మొత్తం ఆ మైండ్ మ్యాప్లో, ఆ ఫ్లో చార్ట్లో ఉన్న దాన్ని అంతటినీ చూసేయగలం. ఒక 5-6 పేజీల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఒక పేజీలో ఒక మైండ్ మ్యాప్ రూపంలోనో, ఫ్లో చార్ట్ రూపంలోనో, ఇటువంటి స్పైడర్ డయాగ్రామ్ రూపంలోనో రాసుకుంటే అది విజువలైజేషన్. అండ్ యు ఆర్ సీయింగ్ వాట్ అదర్స్ కెనాట్ సీ. యు ఆర్ సీయింగ్ వాట్ అదర్స్ కెనాట్ సీ ఇఫ్ యు ఆర్ విజువలైజింగ్ ద థింగ్స్. కాబట్టి దట్ విల్ మేక్ ది స్టడీ యాక్టివ్ అనమాట. సో దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ టు యాక్టివ్ స్టడీ టెక్నిక్. నాట్ జస్ట్ పాసివ్ స్టడీ, ఇట్ ఈస్ అన్ యాక్టివ్ స్టడీ టెక్నిక్. తర్వాత ఇది అయింది. నెక్స్ట్ ఇది న్యూట్రిషనల్ న్యూరోసైన్స్. సో ఈ న్యూట్రిషనల్ న్యూరోసైన్స్ అంటే ఇదేంటిది? న్యూట్రిషన్ అంటే ఫుడ్, న్యూరాలజీ అనేది దేనికి సంబంధించింది? బ్రెయిన్. అంటే ఫుడ్కి బ్రెయిన్కి సంబంధం ఉంటుంది. అన్నం తింటే, ఫుడ్ తింటే నిండేది ఏంటి? ఏ కడుపు నిండుతుంది, బి చెవులు నిండుతాయి, సి ముక్కు నిండుతుంది, డి బ్రెయిన్ నిండుతుంది. అంటే జనరల్గా మనకు కడుపు నిండుతుంది అనుకుంటాం కానీ యాక్చువల్గా నిండేది బ్రెయిన్. అంటే కొంతమందికి ఏం తిన్నా కానీ, ఎంత తిన్నా కానీ, కుంభాలు తిన్నా కానీ ఆ ఫీల్ రాదు. ఏ ఫీల్? తిన్నాము, పరిపూర్ణంగా తిన్నాము అనే ఫీల్ రాదు. అప్పుడు ఏం చేయాలి? చివరిలో ఒక సహారా డెజర్ట్ తినాలి. సహారా కాకపోతే ఇంకొకటి. ఆ డెజర్ట్ ఏదైతే తింటావో దాంతో అప్పుడు నీ కడుపు నిండినట్టు ఫీలింగ్. లేకపోతే ఏమవుతుందంటే మిడ్-నైట్ 2 o'clockకి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, మిడ్-నైట్ 2 o'clockకి బ్రౌనీ తినాలనిపిస్తుంది. మరి ఆ రకంగా మనం యాక్చువల్గా తినేది దేనికోసం? కడుపు నిండడం కోసం. కానీ ఆ ఫీల్ మాత్రం మన బ్రెయిన్లో ఉంటుంది. దేర్ ఇస్ ఎ డైరెక్ట్ లింక్ బిట్వీన్ యువర్ డైట్ అండ్ యువర్ బ్రెయిన్. నీ డైట్కి నీ బ్రెయిన్కి డైరెక్ట్గా సంబంధం ఉంటుంది. నిండేది కడుపు అయినా తృప్తి పరిచేది మాత్రం నీ బ్రెయిన్. సో ఓన్లీ మనం తిన్న దాంట్లో గ్లూకోజ్ మాత్రమే మన బ్రెయిన్కి రీచ్ అవుతుంది, మిగతా అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఈట్ హై ప్రోటీన్ ఫుడ్. ఫుడ్ కూడా 10 గంటలు చదవాలి అంటే హై ప్రోటీన్ ఫుడ్తో తినాలి. లో షుగర్ డైట్ తినాలి, షుగర్ లో ఉండాలి. అంటే కూల్ డ్రింకులు తగ్గించడం, టీలు తగ్గించడం. రోజుకి టీ మ్యాక్సిమం 2 సార్లు ఆర్ 3 సార్లు తాగినంత, మ్యాక్సిమం 2 times, మ్యాక్సిమం ఆర్ అదర్వైజ్ 3 times, ఇంకా ఎక్కువగానంటే. అండ్ అలాగే టొబాకో ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అవాయిడ్ చేయాలి. లేకపోతే ఇది కష్టం, దీంతో కష్టం. ఇది పళ్ళం దీంతో. ఇది సెకండ్ గర్ల్ ఫ్రెండ్ లాంటిది. ఇది ఈ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేది. అంటే సెకండ్ గర్ల్ ఫ్రెండ్ అంటే మొదటి దాంతో పడవచ్చు, కొంచెం అర్థం చేసుకుంటుంది. సెకండ్ దాంతో మాత్రం పడలేము. ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి అవాయిడ్ ద సిగరెట్స్. లేడీస్ ఎవరైనా ఉంటే ప్రత్యేకంగా వాళ్ళు కూడా అవాయిడ్ చేయండి. బాయ్స్ ఎలాగో అవాయిడ్ చేస్తారు నాకు తెలుసు. దెన్ ఇలా నలుపుకుని తింటాం, ఏమంటారు దాన్ని? గుట్కా. ఆ గుట్కా, తంబాకు ఇటువంటి మీకు అలవాటు లేకపోవచ్చు నాకు తెలిసి.
నాకు తెలియకుండా ఉండొచ్చు, వాటన్నిటిని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు తినే బ్రేక్ఫాస్ట్ అది కూడా కొంచెం మార్చుకోవడం. ఈ దోశలు, తర్వాత మినపట్టు, పెసరట్టు విత్ ఉప్మా ఫుల్ కారంతో వేసుకుంటూ చూడ ఇవి అవాయిడ్ చేయండి. అది కారం దోశ అని అంటారు చూడు, నెల్లూరు కారం దోశ ప్రత్యేకంగా తయారు చేయించుకుంటుంది దాన్ని, అది వద్దు. ప్లెయిన్ దోశ చాలు, తక్కువ ఆయిల్ తోటి. ఇడ్లీ సాంబార్ అయితే బెస్ట్. అండ్ అది కూడా ఈ రెండు కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్గా ఏంటంటే ఒక 5 గుడ్లు తినాలి. ఇడ్లీ కాకపోతే 5 eggs, నాట్ విత్ ఎల్లో తీసేసి 5 గుడ్లు ఎందుకు చెప్తున్నానంటే ఓన్లీ వైట్ బాయిల్డ్ ఎగ్ మాత్రమే తినాలి. అప్పుడు ఆ బ్రేక్ఫాస్ట్ అనేది మీకు వంట పడుతుంది, లేకపోతే అది వంట పడుతుంది. మిమ్మల్ని ఒక చోట కూర్చోలేదు, అది సపోజ్ గీ కారం దోశ ఫ్రమ్ నెల్లూరు తిన్నాం అనుకో, మైండ్కి చేరిపోయి అది కారం అంతా నశాలానికి ఎక్కుతుంది. నశాలానికి ఎక్కడం అంటే బ్రెయిన్కి ఎక్కడం, బ్రెయిన్కి ఎక్కి నిన్ను సరిగ్గా కూర్చొనివ్వదు, ప్రశాంతంగా ఉండనివ్వదు. వెంటనే టీ తాగాలనిపిస్తుంది, కాఫీ తాగాలనిపిస్తుంది, దానిపైన దాంతోపాటు సిగరెట్ తాగాలనిపిస్తుంది, అది అయిపోయాక నొక్కాలనిపిస్తుంది, తొక్కాలనిపించేస్తుంది. కాబట్టి ఇలాంటి సింపుల్ బ్రేక్ఫాస్ట్ తింటే బెటర్. అలాగే లంచ్ తినేటప్పుడు కూడా హెవీ లంచ్ కాకుండా, అండ్ వారంలో మీకు మరీ ఇష్టమైతేనే ఆ బిర్యానీ అనేది బావర్చీ నుంచి ఒకరోజు మాత్రమే తినండి. వారం మొత్తం తింటారు కొంతమంది, బావర్చీ బిర్యానీ కాకపోతే గ్రీన్ బావర్చీ బిర్యానీ, ఎయిర్పోర్ట్ బావర్చీ బిర్యానీ, రకరకాలు ఉన్నాయి. ఇట్లా అన్ని రకాల బిర్యానీలు రోజుకు ఒకటి చెప్పని తినేయడం కాకుండా వారానికి ఒకరోజు మాత్రమే పెట్టుకోండి దాన్ని. మిగతా రోజుల్లో లంచ్లో కేవలం సాంబార్ కానీ, దాల్ కానీ, రసం కానీ, ఈ మూడిట్లో ఒకటి. అండ్ కుదిరితే ఖర్చుతో కూడుకుందని చెప్పాం కదా, మిల్లెట్స్తో తయారు చేసినటువంటి లేకపోతే బ్రౌన్ రైస్ మాత్రమే తినాలి. నార్మల్ వైట్ రైస్ అనేది మీకు సూటబుల్ కాదు. అంటే 10 గంటల పైగా చదవాలంటే ఇవన్నీ కండిషన్స్. మన ఫుడ్ కూడా కండిషన్ అనమాట. నైట్ డిన్నర్ చేసేటప్పుడు బాయిల్డ్ అండ్ టాస్డ్ చికెన్ అంటే అది పూర్తిగా డీప్ ఫ్రై కాదు, బాయిల్ చేసి లైట్గా ఒక స్పూను ఆయిల్, అది కూడా వర్జిన్ ఆయిల్, 10 సార్లు కాల్చని ఆయిల్ కాకుండా వర్జిన్ ఆయిల్ లైట్గా ఒక స్పూన్ వేసి దాన్ని అటు ఇటు తిప్పి అటు తిప్పి జస్ట్ అట్లా అవ్వనట్టుగా ఎర్రగయ్యాలి, అది తినాలి. ఇంకెందుకు సార్ జీవితం మీద విరక్తి తెప్పించే మాటలన్నీ చెప్తున్నావు పొద్దున్నే అంటే, మరి విరక్తి వచ్చినప్పుడే నువ్వేమవుతావు అంటే ఒక ఆదిముని అవుతావు. అప్పుడే 760 రోజులు తపస్సు చేయగలుగుతాం. 730 రోజులు తపస్సు చేయగలగాలి. ఆ తపస్సు లాంటిది దాంతో సమానమే. అప్పుడే యూపీఎస్సీ అనే శివుడు నీకు వరం ఇస్తాడు, లేకపోతే ఆ వరాలు రావు, ఉత్తినే రావు, ఉట్టినే చోయవు. సో డిన్నర్లో మాత్రం ఈ చికెన్ తినవచ్చు ప్రతిరోజు, అది కూడా ఒక 100 గ్రాముల లోపలే ఉండాలి. అర కేజీ, కేజీ ఇట్లా ఈ బర్డ్స్ ఉంటాయి, ఫుల్ బర్డ్స్ ఉంటాయి చూడ, అవన్నీ కాకుండా ఒక 100 గ్రాముల లోపలే ఉండాలి. సో ఈ నైట్లో ఈ మల్టీగ్రెయిన్ చపాతీ లాంటిది అయితే బెటరు, ఈ బ్రౌన్ రైస్కి అయితే బెటర్. ఇది కాబట్టి డైట్కి తర్వాత మనం తినేటటువంటి ఫుడ్కి తర్వాత బ్రెయిన్కి ఈ రకమైన సంబంధాన్ని ఏమంటారంటే ఈ న్యూట్రిషనల్ న్యూరో సైన్స్ అంటారు. డైరెక్ట్ లింక్ బిట్వీన్ ద టూ. ఇప్పుడు జనరల్గా మనం ఎప్పుడైనా సండే రోజు చక్కగా మమ్మీ వండినప్పుడు మటన్ కర్రీ వేసుకుని తిన్నాం అనుకో, తిన్న వెంటనే మనకి నిద్ర వస్తుంది. నిద్ర ఎందుకు వస్తుంది? మటన్ తింటేనే నిద్ర ఎందుకు వస్తుంది? చికెన్ తింటే రాదా అంటే, చికెన్ తింటే కొంచెం తక్కువ నిద్ర వస్తుంది, మటన్ తింటే ఫుల్గా వస్తుంది. ఎందుకని అంటే మటన్లో ఏమన్నా ఉంటాయా, బ్రాందీ, విస్కీ ఇటువంటి ఏమన్నా ఉంటాయా? అవి ఉండవు. కానీ దాంట్లో ఫైబర్స్ ఎక్కువ ఉంటాయి, రిచ్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి దానికి ఎక్కువ ఈ డైజెషన్ అంటుంది. ఆ డైజెషన్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ టైం ఎందుకు పడుతుంది అంటే దానికి ఎక్కువగా బ్లడ్ కావాల్సి వస్తుంది డైజెషన్ అవ్వాలంటే. సో మన బ్రెయిన్ నుంచి వచ్చేటటువంటి బ్లడ్ ఆ డైజెషన్ ప్రాసెస్కి వెళ్ళిపోతుంది. అప్పుడు బ్రెయిన్లో బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే బ్రెయిన్లో బ్లడ్ సప్లై తగ్గుతుందో యూ ఫీల్ డ్రౌజీ. ఆ సప్లై తగ్గినప్పుడు బ్రెయిన్ నుంచి మెలోటినిన్ అనేటటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. దాని కారణంగా మనకి నిద్ర వస్తుంది. ఇది ప్రాబ్లం. కాబట్టి మిగతా అన్ని ఫుడ్లు తిన్నప్పుడు, నార్మల్ వెజిటేరియన్ తిన్నప్పుడు ఈ నిద్ర రాదు. మటన్ తిన్నప్పుడు ఎక్కువ నిద్ర వస్తుంది, చికెన్ తిన్నప్పుడు కొంచెం తక్కువ నిద్ర వస్తుంది. వెజిటేరియన్ తిన్నప్పుడు నిద్ర జనరల్గా రాదు. ఎందుకంటే మన బ్లడ్ అంత ఎక్కువ ఫోకస్ దాని మీద పెట్టదు, ఇది డైజెషన్ మీద పెట్టదు. కాబట్టి తర్వాత డిస్ట్రాక్షన్స్ ఇంకొక ఆస్పెక్ట్. సో ఈ డిస్ట్రాక్షన్ అంటే ఏంటి? మనకి జీవితంలో డిస్టర్బెన్స్ లేకుండా ఉండేటటువంటి లగ్జరీ కన్నా డిస్టర్బెన్స్ చేయించుకునేటటువంటి
లగ్జరీసే ఎక్కువ ఉంటాయి. మన డిస్టర్బెన్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ ప్రపంచంలో. అందులో మొదటిది డిజిటల్ డిస్ట్రాక్షన్. అండ్ తర్వాత దెర్ ఈజ్ సోషల్ డిస్ట్రాక్షన్ అండ్ దెర్ ఈజ్ సైకలాజికల్ డిస్ట్రాక్షన్. అండ్ దెర్ ఆర్ ఎన్విరాన్మెంటల్ డిస్ట్రాక్షన్స్. సో వీటిని అధిగమించడం, మన కాన్సన్ట్రేషన్ని తగ్గించేటటువంటి ఈ డిస్టర్బెన్సెస్ని అధిగమించడాన్ని డిస్ట్రాక్షన్ అంటారు. ఫస్ట్ అన్నిటికన్నా పెద్దది డిజిటల్ డిస్ట్రాక్షన్స్. డిజిటల్ డిస్ట్రాక్షన్స్ అంటే మన స్క్రీన్స్, ఈ ఫోన్ కానీ లేకపోతే ఈ ల్యాప్టాప్లు కానీ మనం చదవాల్సింది పుస్తకాల్లో. సో కాబట్టి ఆ డిజిటల్ డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దూరం పెట్టినంత వరకు ఇది దగ్గరికి రాదు. మీరు 2024లో ర్యాంకర్లు ఎవరైతే ఉన్నారో టాప్ 10 ర్యాంకర్లు చూడండి, ర్యాండమ్గా ఎవరో ఒకరు ఇంటర్వ్యూ చూడండి, ఖచ్చితంగా ఈ పాయింట్ ఉంటుంది. నేను గత సంవత్సరం నుంచి మొబైల్ ఫోన్ దగ్గరికి రానియలేదు అనే పాయింట్ ఖచ్చితంగా చెప్పారు వీళ్ళందరూ. మొబైల్కి దరి చేరకుండా ఉన్నప్పుడు ఆ సంవత్సరంలో వాళ్ళు సివిల్ సర్వీస్ సాధించారు. ఎందుకంటే ఈ దరిద్రపు మొబైల్ అనేది మన జీవితంలో మనం సెపరేట్ చేయలేము, కానీ తగ్గించుకోవాలి. దాన్ని తగ్గించుకోనంత వరకు ఐఏఎస్ రాదు, యూపీఎస్సీ కొట్టలేము. ఇంక దీనికి మరి వేరే ఇక ఆల్టర్నేటివ్ అంటూ ఏం లేదు. తగ్గించుకోవాలంటే ఒకటేమో ప్రొమోడోరో టెక్నిక్ చెప్పాను కదా, ప్రొమోడోరో యాప్ పెట్టుకోండి. 2, కనీసం రోజులో ఒక గంట సేపు మొబైల్ చూడకుండా ఉంటాను అని మీ మీద మీరు ప్రామిస్ చేసుకోండి. కనీసం ఒక గంట, 21 రోజుల పాటు ఆ పని చేయండి. 21 days అబ్జల్యూట్లీ. ఒక గంట సేపు మీరు క్లాస్ రూమ్లోనే ఒక గంట సేపు మొబైల్ చూడకుండా ఉండలేకపోతున్నారు చాలామంది. ఫోన్ వస్తే లేచి వెళ్ళిపోతున్నారు. ఇది చేయకుండా ఎప్పుడైతే నువ్వు ఉండగలవో ఆ రోజున నీకు మొదలైనట్టు, మంచి స్థితి, నీ గ్రహస్థితి బాగుపడినట్లు లెక్క. మొత్తం 9 గ్రహాలు 8 గ్రహాలు ఉన్నాయి కదా, ఆ గ్రహాలన్నీ నీకు అనుకూలంగా ఉన్నట్లు లెక్క. ఈ మొబైల్ నీ బ్యాగులో ఉండాలి, నీ బ్యాగ్ నీకు 6 అడుగులు 7 అడుగుల దూరంలో ఉండాలి. అది అప్పుడు ఏమవుతుందంటే ఆ మొబైల్ నీకు వినపడినా కానీ 7 అడుగులు వెళ్ళి తెచ్చుకోవాలనేటటువంటి లేజినెస్ ఉంటుంది కాబట్టి తెచ్చుకోవడం కొంచెం కష్టం, దూరంగా పెడతాం. పడుకునేటప్పుడు కూడా మొబైల్ నీ చేతిలో దగ్గరలో నీ పక్కన, ఆ పిల్లో పక్కన పెట్టకు. పిల్లో పక్కన పెట్టేవంటే ఇదే నా శాపం, నీకు నిద్ర రాదు ఆ రోజు రాత్రి. మరి ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు చెప్పింది, వీలైతే 7 అడుగుల దూరంలో పెట్టాలి. అంటే జనరల్గా నువ్వు 6 feet ఉంటావు కదా, సో నీ 6 feetకి అందరంత దూరంలో ఉండాలి. మళ్ళీ అక్కడే ఉండి ఆ మొబైల్ మోగుతుంటే దగ్గర లాగేసుకుంటూ పెట్టాలి. కాబట్టి కొంచెం 7 అడుగులు అవతల పెట్టాలి. అంటే అది తెచ్చుకోవాలంటే మధ్యలో నిద్రలో లేచి అది తెచ్చుకోవాలంటే మంచం దిగి వెళ్ళాలి అనేటటువంటి పరిస్థితి ఉండాలి. అప్పుడు కొంచెం తగ్గుతుంది దాని పర్స్పెక్టివ్. క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు మొబైల్ దూరం ఉండాలి, అలాగే పడుకున్నప్పుడు మొబైల్ దూరం ఉండాలి. అండ్ మరి పొద్దున్నే లేవాలి కదా సార్, నేను అలారం పెట్టుకుంటా అంటే అలారం క్లాక్ కొనుక్కో. అలారం క్లాక్ కొనుక్కోవాలి దానికి. మరి ఇప్పుడు ఇందాకే చెప్పేవి కదా, అది రికార్డ్ చేసుకుని వినమని చెప్పి, మరి దానికి ఏం చేయాలి? 7 అడుగుల దూరంలో పెట్టుకుని రికార్డ్ చేసి, లేకపోతే ఓన్లీ రికార్డింగ్ డివైజెస్ సపరేట్గా ఉంటాయి, ఆ డివైస్ పెట్టుకుని రికార్డ్ చేసుకుని విను. కాబట్టి ముందు ఆ డిజిటల్ డిస్ట్రాక్షన్ తొలగించు. రెండోది సోషల్ డిస్ట్రాక్షన్. సోషల్ డిస్ట్రాక్షన్స్ అంటే మన పేరెంట్స్, తర్వాత మన ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు చేసేటటువంటి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. అంటే నువ్వు చదువుతూ ఉంటావు, పాలిటీ చదువుతుంటావు, ఆర్టికల్ 25, 26, 20 అన్నీ చదువుతూ ఉంటావు. సడన్గా నీ ఫ్రెండ్స్ వస్తారు, సినిమా పోదాం రా అంటాడు. నీకు వెళ్ళాలనిపిస్తుంది, ఎందుకంటే సినిమా కదా ఆరాట పడుతూ ఉంటుంది. ఏ సినిమాకి రా అంటే మిరాయికి పోదాం అంటాడు. రానని చెప్పాలి. నువ్వు ఏ రోజైతే అలాంటి హిట్ సినిమాని కూడా రాను అని చెప్తావు, ఆ రోజు నీకు దగ్గరైనట్లు లెక్క, లక్ష్యం అనేది నువ్వు దగ్గర అవుతున్నట్లు లెక్క. దీనికి అసలు వెళ్ళొద్దని చెప్పట్లే, వారంలో ఒక రోజు. ఈ షెడ్యూల్ 6 daysకే. 7th day నీ ఇష్టం, సండే రోజు పెట్టుకుంటావు ఏదో ఒకటి ఆ రోజు. 7th day కూడా పూర్తిగా నీ ఇష్టం కాదు, మళ్ళీ దాంట్లో సగం డే మాత్రమే నీ ఇష్టం. అంటే ఒక సగం రోజు టెస్టులకి వాటికి వెళ్ళిపోతుంది, మిగతా సగం రోజు నువ్వు సినిమా చూసుకుంటావా, నెట్ఫ్లిక్స్ చూసుకుంటావా, ప్రైమ్ వీడియో చూసుకుంటావా, వాళ్ళ మమ్మీని చూసుకుంటావా, ఏదైనా సరే నో ప్రాబ్లం. సో ఇటువంటి సోషల్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి చూడు, ఈ స్నేహితుల వల్ల తర్వాత బంధువుల వల్ల వచ్చేవి, వాటిని దూరం పెట్టు.
సైకలాజికల్ డిస్ట్రాక్షన్, దే ఆర్ ది ఎమోషనల్ వన్స్. కొంచెం అది కూడా, అవేంటో కూడా మీకు తెలుసు. ఈ ప్రేమ అనుబంధం, మధ్యతరగతి అనుబంధాలు, ప్రేమలు ఇటువంటి ఉంటాయి చూడు, అవన్నీ కూడా దూరం పెట్టినోడే విజయం సాధిస్తాడు. అండ్ ఇవన్నీ కాకుండా ఎన్విరాన్మెంటల్, ఇవి ఈజీయే. ఎన్విరాన్మెంటల్ అంటే మన చుట్టుపక్కల శబ్దాలు ఇటువంటివన్నీ వస్తాయి. కాబట్టి ఒక రూమ్లో కూర్చొని చక్కగా చదువుకుంటామంటే చూడు, ఆ ఎన్విరాన్మెంటల్, ద సరౌండింగ్స్, డిస్టర్బెన్సెస్ ఇన్ ది సరౌండింగ్స్. అండ్ ఇవన్నీ అయిపోయాక 10 గంటలు నువ్వు చదవాలంటే దర్ ఈస్ సంథింగ్ కాల్డ్ క్రోనోథెరపీ. సో ఈ క్రోనోథెరపీ అంటే ఏంటి? హ్యావింగ్ ఏ రెగ్యులర్ స్లీప్ సైకిల్, మినిమం 6 hours and not more than 8 hours. అంటే ప్రిఫరబుల్లీ ఎంత 7 hours. చాలామందికి అర్ధరాత్రి 2 గంటల వరకు చదివే అలవాటు ఉంటుంది. మార్చుకోండి వెంటనే దాన్ని. ఏ టైంలో చదివితే ఏంది, మనం చదవడం ముఖ్యంగానే అంటే మీ ఇష్టం. ఇంకా 720-30 రోజులు నువ్వు ఫోకస్ చేయాలి అంటే స్లీప్ సైకిల్ మార్చుకోవాలి. కనీసం 7 గంటలు పడుకోవాలి, నాట్ లెస్ దెన్ 6 hours. లెస్ దెన్ 6 hours అయితేనేమో ఏదో ఒక జబ్బుకు గురవుతాం, మనకి అవసరమైనటువంటి వ్యాధులన్నీ వస్తాయి. 8 hours దాటింది అయితేనేమో నువ్వు లేజీ అయిపోతావు. కాబట్టి రెండూ ఉండొద్దు, మధ్య రకంగా 7 గంటలు 7 hours స్లీప్ అయితే బెటర్. ఎప్పుడు పడుకోవాలి? 11:30 or 12 నుంచి 6:30 or 7 AM వరకు. అంటే మంచం ఎక్కగానే 11:30కి ఎక్కగానే గ్రర్రమని నిద్ర పెట్టేది కదా. ఒక 10 నిమిషాలు అటు ఇటు దొర్లిన తర్వాత మళ్ళీ ఆ టైంలో నీ చేతిలో దగ్గరలో మొబైల్ ఉందనుకో, దాని మీద ఫోకస్ వెళ్ళిపోతుంది. రీల్స్ పైకి లేపుతూ ఉంటాం, లేచిపోతాం, నిద్ర లేచిపోతాం. కాబట్టి ముందు దాన్ని దూరంగా పెట్టు. మన జీవితానికి బ్రహ్మరాక్షసి. ఆ బ్రహ్మరాక్షసి ఎవరో? దాని పేరే మొబైల్ ఫోను. దాన్ని దూరంగా పెట్టిన తర్వాతనే నువ్వు పడుకో. అప్పుడు ఒక 10 నిమిషాలు అటు ఇటు దొరికిన తర్వాత ఒక 11:30 to 12 మధ్యలో నిద్రపోతాం. 11:30 వరకు చదువుకోవాలి. అండ్ ఒక 7 hours పడుకుంటే 7 o'clock, సపోజ్ 12కి పడుకున్నామంటే మార్నింగ్ 7 కల్లా నిద్రలేస్తాం. 11:30కి పడుకుంటే 6:30 కల్లా లేస్తాం. ఈ స్లీప్ షెడ్యూల్ కంపల్సరీగా ఫాలో అయితే దాన్ని ఏమంటారంటే క్రోనోథెరపీ అన్నట్టు. వితౌట్ స్లీపింగ్ యూ కెనాట్ హ్యావ్ ఎ ఫుల్ డే వర్క్ షెడ్యూల్. సో యూ షుడ్ ఫాలో సర్టన్ డైలీ స్టడీ రొటీన్. ఇప్పుడు అసలు విషయానికి వద్దు, ఇవన్నీ ప్రీ కండిషన్స్. 10 గంటలు చదవడానికి ప్రీ కండిషన్స్. సో వీ హ్యావ్ ఎ సర్కేడియన్ రొటీన్. అంటే ఈ సర్కేడియన్ ప్రొడక్టివిటీ మోడల్ అని అంటారు దాన్ని. ఈ సర్కేడియన్ ప్రొడక్టివిటీ మోడల్ అంటే మీనింగ్ డైలీ రొటీన్. అంటే రొటీన్గా ఒక పని నువ్వు 21 రోజులు చేస్తే అది నీ జీవితంలో అలవాటు అయిపోతుంది. దాన్ని ఇంకో 21 రోజులు కంటిన్యూ చేస్తే అది నీకు ఒక హ్యాబిట్ అయిపోతుంది. దెన్ ఇంకొక 21 రోజులు కంటిన్యూ చేస్తే దాన్ని లైఫ్ స్టైల్ అంటారు. నీ జీవితంలో ఒక భాగం అయిపోతుంది. సో 3 సార్లు 21 రోజుల పాటు మొత్తం అన్ని శక్తులు వడ్డీ ఈ ప్రాక్టీస్ చేయాలి. సో అప్పుడు దీంట్లో 10+ hours చదవడానికి ఉండాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో చేయాల్సింది ఏంటంటే 21 days యాక్టివిటీ ఇనీషియలీ. 21 రోజుల పాటు 3 సార్లు నువ్వు ఆ షెడ్యూల్ ఫాలో కావాలి. సో దెర్ ఈస్ ఎ స్లాట్స్ వైజ్ సిస్టమ్. The slots that you have to follow, study slots. So study slots ఎలా ఉండాలి? పొద్దున్న 6:30కి లేచావు కదా, ఫస్ట్ స్లాట్ అప్పుడు ఇది 7 AM వస్తుంది అనమాట. అంటే 7 AM to say 9:30. ఆ తర్వాత సెకండ్ స్లాట్ అంటే 9:30 తర్వాత ఉండేటటువంటిది ఇది 9:30 AM to 1 PM. ఇది సెకండ్ స్లాట్ వస్తుంది. మళ్ళీ తర్వాత
1 PM అయిపోయింది కాబట్టి లంచ్ సెషన్. ఇది ఒక 3 గంటలు వేసుకుందామా, 1 PM to 2 PM, ఒక గంట చాలు. 3 గంటలు చదవడం తినడం కష్టం కాబట్టి. ఆ తర్వాత థర్డ్ స్లాట్. సో ఈ థర్డ్ స్లాట్లో చేయాల్సింది ఇది 2 PM to 4:30 PM. అది. సో మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు. తర్వాత దెర్ విల్ బి ఎ ఫేజ్ ఆఫ్ డల్ డౌన్. డల్ డౌన్ ఫేజ్ అని అంటారు. ఈ డల్ డౌన్ ఫేజ్ అంటే కొంచెం లేజీ అయిపోతాం, మళ్ళీ అక్కడ రియాక్టివేట్ కావాలి. ఇది 4:30 to 6 PM ఉంటుంది. అండ్ ఫోర్త్ ఫేజ్, ఫోర్త్ స్లాట్ 6 to 9, 6 PM to 9 PM. లాస్ట్ రిచువల్స్ ఆఫ్ ద డే. ఇది 9 PM to 11:30. ఇది. సో మొత్తం డే మొత్తాన్ని ఇన్ని రకాలుగా డివైడ్ చేసుకుంటాం. స్టడీ స్లాట్స్ ఇవి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని చెప్పాం కదా, ఇవన్నీ స్టడీ స్లాట్స్. ఎన్నైనా ఇక్కడ మీకు తెలియకుండానే వరుసగా 10 గంటలు చదవాలని చెప్పట్లేదు నేను. అందుకనే ఇది ఇక్కడ ఉంది ఒక స్లాట్, ఇక్కడ ఒక స్లాట్ ఉంది. అంటే ఇక్కడ ఒక అరగంట తగ్గించిన 2 hours, ఇక్కడేమో ఇంకొక అరగంట తగ్గించినా కానీ ఇక్కడ ఒక 3 hours. అండ్ తర్వాత థర్డ్ స్లాట్ ఇక్కడేమో ఇక్కడ ఒక 1/2 hour తగ్గించిన. అంటే నీకు తెలియకుండానే మధ్యాహ్నం 1 o'clock కల్లా 5 hours అయిపోయింది జీవితంలో. నీ లైఫ్లో ఒక డేలో అప్పుడే 5 hours చదివేసావు. ఇంతకు మించిన సాటిస్ఫాక్షన్ ఏముంటుంది నీకు చూడు. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక 2 hours పెట్టుకో. అండ్ ఫేజ్ డల్ డౌన్లో ఇక్కడ ఏమి ఉండదు. ఫోర్త్ ఫేజ్లో ఇక్కడ ఒక 3 hours, మళ్ళీ 10 hours అయిపోయింది. ఈ లాస్ట్ రిచువల్స్ ఉన్నాయి, దాంట్లో ఇంకోటి ఉంటుంది. ఇక్కడ ప్లస్ వస్తుంది అన్నమాట. 10 గంటలు అయిపోలా. మార్నింగ్ 7కి స్టార్ట్ చేసావు, నీకు తెలియకుండానే 9కి నువ్వు 10 గంటలు స్టడీ కంప్లీట్ చేసేసావు. అటు ఇటుగా చేసినా కానీ కొంచెం 6 గంట, హాఫ్ అన్ అవర్ అటు ఇటు చేసినా కానీ స్టడీ స్పేసెస్లో వితౌట్ స్పెసిఫిక్ నాలెడ్జ్ దట్ యూ హ్యావ్ డన్ 10 hours a day for the study purpose, including, suppose if you are attending the classes, including the classes. అండ్ లాస్ట్ రిచువల్స్ అనే దాంట్లో కూడా ఒక స్టడీ స్పేస్ ఉంది అక్కడ కూడా. దాన్ని అంటే అది అడిషనల్గా నువ్వేం చేసినా కానీ బోనస్ కింద లెక్క. సో ఫస్ట్ స్లాట్లో ఏం చేయాలి? అర్లీ మార్నింగ్ రిచువల్స్ అంటాం. సో ఈ అర్లీ మార్నింగ్ రిచువల్స్ ఫస్ట్ స్లాట్ అన్నాం కదా. వేకప్, ఈ 7 AM వేకప్ అవుతాం. తర్వాత రిఫ్రెష్ 7 to 7:30 అవుతాం. అంటే ఈ టైంలో రిఫ్రెషింగ్ అంటే వేకింగ్ అప్, బ్రషింగ్ అప్, తర్వాత బ్యాతింగ్ అండ్ నో బ్రేక్ఫాస్ట్. ఈ మార్నింగ్ 7 to 9:30 టైంలో బ్రేక్ఫాస్ట్ చేసేయకండి. అప్పుడే ఈ ఫస్ట్ బ్రష్ చేస్తారు కదా, బ్రష్ చేసిన వెంటనే అలవాటు ఉంటే నీళ్లు తాగండి. అంటే నీళ్ళు తాగడం అలవాటు ఉంటే, అలవాటు లేకపోయినా తాగండి. అండ్ చాలామంది 1 లీటర్ నీళ్ళు తాగాలి పొద్దున్నే అని చెప్తారు. పొద్దున్నే 1 లీటర్ నీళ్ళు తాగితే డే మొత్తం యూరిన్కి వెళ్ళాలి. 1 లీటర్ అక్కర్లేదు, జస్ట్ 200 ml చాలు. ఒక గ్లాస్, మామూలు నార్మల్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ నార్మల్ గ్లాసులో ఉండే 200 ml నీళ్లు తాగి అప్పుడు మళ్ళీ బ్యాతింగ్కి వెళ్ళి తర్వాత సపోజ్ ఇన్స్టిట్యూట్కి రావాలి. ఇన్స్టిట్యూట్కి వచ్చే ముందు ఒక ఫ్రూట్ తినండి. ఒక బనానా, ఒక 2-3 బనానాలో, లేకపోతే ఒక యాపిలో, లేకపోతే 2 ఆరెంజ్లో, ఇట్లా ఫ్రూట్స్ తినాలంతే. అప్పుడు మళ్ళీ క్లాస్కి వస్తాం. క్లాస్కి వచ్చినప్పుడు 8 o'clockకి ఆప్షనల్ క్లాస్ ఉంటుంది. సో ఈ ఆప్షనల్ క్లాస్ 8 to 9:30 ఉంటుంది. అయిపోయింది, ఫస్ట్ స్లాట్ అయిపోయింది. ఇక 8 to 9:30 ఈట్ ద ఫ్రాక్స్ ఫస్ట్ అని అంటారు. ఈట్ ది ఫ్రాక్స్ ఫస్ట్ అంటే ఏంటి మీనింగ్? చాలా మనకి ఏదైతే చాలా డిఫికల్ట్ ఉంటుందో దానిని ముందుగా పని చేసేయాలి. ఆ పని ముందు చేసేయాలి. మనం ఏదైతే కష్టమైన పని అనుకుంటాం, ఆ కష్టమైన పనిని ముందే చేసేస్తే, దాన్ని అన్నిటికన్నా ముందు చేస్తే దాన్ని ఈట్ ద ఫ్రాక్స్ ఫస్ట్ అని అంటారు. ఆ పని చేసేయాలి. సో ఈ టైంలో పొద్దున్నే నిద్ర లేవగానే చాలామందికి విచిత్రమైన అలవాట్లు ఉంటాయి. కాఫీ తాగాలి,
న్యూస్ పేపర్ చదవాలి, చదువుతూ ఒక సిగరెట్ వేసుకోవాలి, ఇంకో చేత్తో మళ్ళీ అక్కడక్కడ పక్కన పెట్టి కాఫీ తాగాలి. ఇటువంటివన్నీ ఈ చెత్త పనులన్నీ ఏవైతే ఉంటాయో వర్కౌట్ కావు. అది అయిపోయిన తర్వాత జిమ్కి వెళ్ళాలి. కొంతమంది అది పెట్టుకుంటారు. జిమ్కి వెళ్తే నీకు పోయేది 3 గంటలు, గంట జిమ్ చేసినా కానీ పోయేది యాక్చువల్గా అయితే 3 గంటలు. ఈ టైంలో 730 రోజులు జిమ్కి వెళ్ళకు, ఏం కాదు. 6 ప్యాక్ బాడీ పోయినా పర్లేదు. నీకు ఐపీఎస్ వచ్చిన తర్వాత మొత్తం తీసేస్తారు, అన్ని ప్యాకులు తీసేస్తారు. కాబట్టి 730 రోజుల పాటు కనుక నువ్వు జిమ్కి వెళ్ళకపోయినా పర్లేదు, మినిమం బేసిక్ ఎక్సర్సైజెస్ తోటి నడిచిపోతుంది పని. ఫిట్గా ఉంటే చాలు. ఫిట్గా ఉండడం అంటే దానికి డెఫినేషన్ ఏంటి? నువ్వు నిలబడి షూస్ వేసుకుని నీ లేస్ కట్టుకోగలితే చాలు. వంగుని నీ లేస్ కట్టుకోగలితే నువ్వు ఫిట్గా ఉన్నట్టే లెక్క. అక్కడ కూర్చుని లేకపోతే కాలు పైకి పెట్టి షూస్ కట్టుకోవడం కాకుండా నీ బెల్ట్ మీద ఏ కంపెనీ పేరు ఉందో చదువుకోగలిగితే చాలు. యు ఆర్ ఫిట్ పర్సన్. నాట్ మోర్ దెన్ దట్ ఈజ్ రిక్వైర్డ్. సో ఇప్పుడు ఈ టైంలో చేయకూడని పనులు ఏంటి? బ్రేక్ఫాస్ట్ తినొద్దు, ఓన్లీ ఫ్రూట్ తిను. 2 జిమ్కి వెళ్ళొద్దు. 3 జాగింగ్కి వెళ్ళొద్దు, వాకింగ్కి వెళ్ళొద్దు. మెడిటేషను, యోగా అని చెప్పి గాలి పీల్చుకోవడాలు ఇవి కూడా వద్దు. న్యూస్ పేపర్ చదవద్దు. కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వడం కుదరదు. ఇవన్నీ ఈ టైంలో చేయాల్సింది ఇంతే, ఇంతకు మంచి ఎక్కువ చేయొద్దు. మరి సెకండ్ స్లాట్లో ఏం చేయాలి? ఈ సెకండ్ స్లాట్లో చేయాల్సినటువంటి పని. సో 9:30 వరకు ఫస్ట్ స్లాట్ అయిపోయింది. 9:30 నుంచి 1:30 టైం ఇది. సో ఈ 9:30 to 1:30 చేయాల్సిన పని ఏంటి? సో దీన్ని ఏమంటారంటే కాగ్నిటివ్ పీక్ సైకిల్ అని అంటారు. సిపిసి, కాగ్నిటివ్ పీక్ సైకిల్. ఈ టైంలో మీ పర్ఫార్మెన్స్, బ్రెయిన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా హైయెస్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు కొంచెం అలసిపోయి ఉంటారు కాబట్టి 9:30 to 10 ఏం చేయాలంటే ఈ బ్రేక్ఫాస్ట్ చేయాలి ఫర్ ది యాక్టివేషన్ ఆఫ్ యువర్ బ్రెయిన్. మార్నింగ్ వాటర్ తాగమనేది కూడా అందుకే. ఎందుకంటే ఆల్మోస్ట్ 7 hours పాటు 7-8 hours పాటు డీహైడ్రేట్ అయ్యి ఉన్నాం. ఆ బ్రెయిన్కి వాటర్ చేరుకోవాలి కాబట్టి మార్నింగ్ 200 milliliters ఒక ఫుల్ గ్లాస్ వాటర్ తాగాలి. తర్వాత టు చార్జ్ నాట్ ఓన్లీ యువర్ బెల్లీ బట్ ఆల్సో యువర్ బ్రెయిన్, యూఆర్ సపోజ్ టు హ్యావ్ ద గుడ్ అమౌంట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. గుడ్ అమౌంట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అంటే తగినంత తినాలి. అండ్ తర్వాత 8:30 to 10 అది అయిపోయిన తర్వాత ఈ 10 నుంచి 1 వరకు మళ్ళీ స్టడీ. అదొక స్టడీ స్లాట్. మామూలుగా మనం క్లాస్కి వచ్చేటప్పుడు జిఎస్ క్లాసెస్ ఉంటాయి 10 నుంచి 1 వరకు కూడా. సో ఈ టైంలో మనం నేర్చుకునేది డీప్ స్టడీ, యాక్టివ్ రీకాలింగ్, ఇటువంటి అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. నోట్స్ రాసుకుంటాం. సో ఈ టైంలో మళ్ళీ డిజిటల్ డిస్ట్రాక్షన్ దూరం పెట్టడం. ఆ తర్వాత లంచ్ బ్రేక్. సో ఇది 1 PM కదా. అండ్ తర్వాత ఈ లంచ్ బ్రేక్. సో ఈ లంచ్ బ్రేక్లో ఏం చేయాలో చెప్పాం. 1 PM to 2 PM అని చెప్పాం. సో ఈ 1 PM to 2 PM ఒక 30 minutes ఏమో ఫుడ్ తినడానికి పెట్టు. ఇన్ఫ్యాక్ట్ ఒక 15 to 20 minutes అయితే చాలు. మరి 30 నిమిషాలు ఏం తింటావు? అది అంతకన్నా తిన్నామంటే, ఎక్కువ తిన్నామంటే మళ్ళీ నిద్ర వస్తుంది. అండ్ ఒక 20 minutes పాటు పవర్ న్యాప్ ఇన్ ఎ చైర్, నాట్ ఆన్ ది బెడ్. నువ్వేదైతే చైర్లో కూర్చున్నావో ఆ చైర్లోనే కూర్చొని 20 నిమిషాలు, 15-20 నిమిషాల పాటు ఒక పవర్ న్యాప్ తీసుకోవాలి. పవర్ న్యాప్ అంటే ఏంటి? చాలా వేగంగా పడుకోవడం, నిద్ర మళ్ళీ వెంటనే లేచేయడం. 15-20 నిమిషాలు ఇది కంపల్సరీ. ఎందుకంటే యూ హ్యావ్ టు రీయాక్టివేట్ యువర్ బ్రెయిన్ ఫర్ ద నెక్స్ట్ సెషన్స్. 10 గంటల పాటు చదవాలంటే ఈ పవర్ న్యాప్ అవసరం. మధ్యలో తిన్న వెంటనే ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా పర్లేదు. ఇటు అయ్యేటట్టే చూసుకుంటే అటు అయ్యేటట్టు చూడకండి కుదిరితే. ఇది అయిపోయిన తర్వాత దెన్ దెర్ ఇస్ అనదర్ సెషన్, 4th స్టడీ అవర్. సో ఈ 3rd స్టడీ అవర్లో, ఈ 3rd స్టడీ స్లాట్లో 2 to 4:30 ఉంది. సో ఈ 2 to 4:30 ఉన్నటువంటి ఈ స్టడీ స్లాట్ ఇది కొంచెం మనని పడుకోవడానికి ఎక్కువ ఎంకరేజ్ చేసేటటువంటిది. కాబట్టి ఆ టైంలో బ్రెయిన్ కొంచెం యాక్టివేట్ చేయాలి అంటే ఇక్కడ యాక్టివ్ లెర్నింగ్ ఉండాలి. అండ్ యాక్టివ్ లెర్నింగ్ అంటే మీనింగ్ ఏంటి? నోట్స్, రివిజన్, రీకాల్, ఇటువంటి వాటి మీద ఫోకస్ పెట్టాలి. MCQ ప్రాక్టీస్, ఆన్సర్ రైటింగ్,
ఇటువంటి వాటి మీద చేస్తే అంటే డైరెక్ట్గా కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవడం కాకుండా ఆ నేర్చుకున్న సబ్జెక్ట్ని కొంచెం రివైజ్ చేసేటట్టుగా, రీకాల్ చేసుకునేటట్టుగా, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసేటట్టుగా, ఆన్సర్ రైటింగ్ చేసేటట్టుగా పెట్టుకుంటే యాక్టివ్ లెర్నింగ్ అని అంటాం. ఆ యాక్టివ్ లెర్నింగ్ ఫేజ్ దీంట్లో ఉండాలి. ఆ తర్వాత 4:30 అవుతుంది. మన జీవితంలో కొంచెం డల్ అయ్యేటటువంటి ఫేజ్ ఇది, ఈ 4:30 to 6 PM అనేది. ఎందుకు ఈ జీవితం ఇంత రొటీన్గా ఉండాల్సిన అవసరం ఉందా? ఇలాంటి కొన్ని పరిస్థితులు వచ్చే వ్యవహారం దీన్ని, కాబట్టి డల్ ఫేజ్ అని అంట. బిఫోర్ ద డస్క్, ఈ డల్ ఫేజ్లో యు ఆర్ సపోజ్ టు రియాక్టివేట్ యువర్ సెల్ఫ్. కాబట్టి కాల్ ఇప్పుడు వాడుకో, మొబైల్ వాడుకో. ఇప్పుడు ఈ గంటన్నర ఇప్పుడు ఈ 1.5 అవర్లో ఈ కాల్స్ చేసుకుంటావా, లేకపోతే రీల్స్ చూసుకుంటావా, లేకపోతే ఏం చేసుకున్నా కానీ ఈ సమయంలోనే నెట్ఫ్లిక్స్ చూసుకుంటావా, ఈ గంటన్నరలోనే చూసేసుకోవాలి మొత్తం. మొబైల్ వాడుకునే దశ ఇది. ఎందుకంటే ఎందుకు పనికిరాని టైం ఒక డే మొత్తంలో ఏదైనా ఉంది అంటే ఈ 4:30 to 6 PM. చాలా బోరింగ్గా ఉంటుంది, కొంచెం నిరాశ నిస్పృహలు కలిగించే టైము. సూర్యుడు అప్పుడిప్పుడే అస్తమిస్తూ ఉంటాడు. అండ్ అటువంటి సమయంలో ఎవరి పనులు చూసుకుంటూ ఉంటారు. చాలా బోరింగ్గా ఉండేటటువంటి టైం. అప్పుడు ఏం చేయాలంటే మన ఫ్రెండ్స్కో లేకపోతే మన పేరెంట్స్కో ఫోన్ చేసి వాళ్ళని డిస్టర్బ్ చేయాలి. వాళ్ళు డిస్టర్బ్ చేస్తే మనలో ఒక సైకో ఉంటాడు కదా, వాడు యాక్టివేట్ అవుతాడు. ఆ సైకో తనకి తృప్తిగా ఉంటుంది. అప్పటికి నేను పనిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తావా, ఈ టైప్లో తిడతారండి. ఇది కదా నాకు కావాల్సింది. అక్కడి నుంచి మనకి ఎనర్జీ వస్తుంది అన్నమాట. అలా ఈ కుదిరితే ఈ టైంలో ఏం చేయాలి, కొంచెం లైట్ ఎక్సర్సైజ్, బాడీలో ఎక్సర్సైజ్, డిప్స్ కొట్టు, పులప్స్ చేయి. సింపుల్గా ఒక 20 minutes to 30 minutes అంతే, ఎక్కువద్దు. అది పెద్ద పెద్ద ఎక్సర్సైజులు అక్కర్లా, ఓన్లీ రిలాక్స్ అవ్వడానికి, ఫ్లెక్సెస్ చేయడానికి కావాల్సినటువంటి బేసిక్ ఎక్సర్సైజ్. అండ్ షవర్ తీసుకో. ఈ ఫేజ్ అయిపోయింది. ఎందుకంటే అపవిత్ర కార్యకలాపాలన్నీ చేసావుగా, ఫోన్లు చేయడం, రీల్స్ చూడడం, ఈ భ్రష్టు పట్టించే కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత ఇప్పుడు స్నానం చేయాలి. మళ్ళీ సెకండ్ టైం స్నానం చేయడం అనేది ఇది అయిపోయింది. మళ్ళీ 6 to 9 PM వస్తుంది. 6 PM to 9 PM ఈ టైంలో కొంచెం ఏం చేయాలంటే 6 to 8 ఆప్షనల్ చదువుకో. దెన్ మరి కరెంట్ అఫైర్స్ చదవలేదు కదా, ఆ దరిద్రం ఇప్పుడే చేయి. కరెంట్ అఫైర్స్ 1 గంట సేపు కరెంట్ అఫైర్స్ ఫోకస్. అది సో ఇది ఎందుకంటే కొంచెం రియాక్టివేట్ చేసావు, నీ బాడీని చేసావు, నీ బ్రెయిన్ని కూడా చేసావు. కాఫీ, టీ ఏమైనా ఉంటే తాగావు, సిగరెట్లు కూడా అదే టైంలో కొట్టేసావు. అండ్ తర్వాత నీకు ఇష్టమైన వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళని డిస్టర్బ్ చేసావు, నువ్వు ఆనందించావు, ఎనర్జీ మళ్ళీ పొందావు, కొంచెం డిప్స్ కొట్టావు, పులప్స్ చేసావు, తర్వాత స్నానం చేసావు. ఇక శరీరం ఇంకా అప్పటికి రిఫ్రెష్ కాకపోతే ఇది శరీరం కాదు. అది సో కాబట్టి ఈ కొంచెం ఆప్షనల్ సబ్జెక్ట్ లాంటివి చదివితే ఎక్కువ బాగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఇది అయిపోయింది 6 to 9. అండ్ 9 o'clock 9 to 11:30 ఏది లాస్ట్ రిచువల్స్ అని చెప్పి. సో ఈ లాస్ట్ రిచువల్స్లో 9 to 11:30 అన్నాం. ఈ దశలో చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక జాగింగ్ ఆర్ వాకింగ్, కుదిరితే సైక్లింగ్, ఏదో ఒకటి ఒక 20 minutes. మరి నీకు జిమ్కి వెళ్ళొద్దని చెప్పాం కదా, మరి జిమ్కి వెళ్ళకపోతే కొంచెం ఫిట్గా ఎలా ఉండాలి? అందుకనే ఈవినింగ్ ఒకసారి, నైట్ పడుకునే ముందు ఒకసారి ఈ యాక్టివిటీ కావాలి, కంపల్సరీగా ఉండాలి. అండ్ కుదిరితే జాగింగ్ లేకపోతే వాకింగ్, వీలైతే సైక్లింగ్, వీలు కాకపోతే స్విమ్మింగ్. ఇది కూడా ఒక మంచి ప్రక్రియ. స్విమ్మింగ్ అనేది కూడా మంచిదే. ఏదైనా సరే ఒక 20 minutes చాలు. దాన్ని ప్రిపేర్ అవ్వడానికి ఒక 5 నిమిషాలు, అయిపోయిన తర్వాత రిలాక్స్ అవ్వడానికి ఇంకో 5 నిమిషాలు, టోటల్గా 30 minutes పడుతుంది. తర్వాత డిన్నర్ చేయి. డిన్నర్ ఏం చేయాలో ఆల్రెడీ చెప్పాను. ఇది ఒక 15 minutes, ఇంతకన్నా ఎక్కువ తినకు. ఇది ఈ రెండింటికి కలిపి ఒక 1 hour అయిపోయింది. ఇంకెంత మిగిలింది? 1.5 hour మిగిలింది. సో ఈ 1.5 hourలో ఏం చేయాలి? రివైజ్ ద ఎంటైర్ డే మొత్తం, ఆ రోజు చదివింది మొత్తాన్ని ఒకసారి రివిజన్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ డే.
రేపు ఏం చేయాలి, రొటీన్గానే చేయాలి, కొత్త ఏం చేయకూడదు. ప్రతిరోజు ఏం చేస్తున్నావు ఒకసారి చదువుకుని ఆ రోజు మొత్తం ఏం చేసావు పొద్దు నుంచి. అంటే ఈ లాస్ట్ 1 hour ఏదైతే చేస్తున్నావో దిస్ ఈజ్ ద బోనస్. 6 to 9 ఏదైతే చేసావో చదివి 9 o'clock వరకే నీ 10 గంటల షెడ్యూల్ అయిపోయింది. అండ్ 10 గంటలు ఎట్లా చదువుతావు అనుకుంటారు, ఇలాగే చదవాలంతే. సింపుల్, వెరీ సింపుల్ ప్రొసీజర్. 10 గంటలు చదివితే మనకి ఎక్కుతుందా? ఎంతసేపు చదివి కాదన్నయ్యా, ఎక్కిందా లేదా అనేది ముఖ్యం అంటారు కొంతమంది. ఇయే తగ్గించుకోవాలి. చూడు, ఎక్కడా కూడా మనం కంటిన్యూస్గా 10 గంటలు అని చెప్పలే. ఎంతసేపు అని చదివేది అనేది ముఖ్యం కాదు. 25 నిమిషాలు చదివాం, 45 minutes చదివాం, తర్వాత 5 minutes రిలాక్స్ అయ్యాం, ఆ తర్వాత 10 minutes రివైజ్ చేసాం. డోంట్ రీడ్ ఎనీథింగ్ దట్ యూ కెనాట్ రివైజ్, దట్ యూ విల్ నాట్ రివైజ్. ఇది అంటే రివైజ్ చేయలేనిది, రివైజ్ చెయ్యనిది ఏది చదవకు. రివిజన్ చేస్తేనే చదువు. 1 గంట మొత్తం చదివేయడం కాదు, 45 minutes చదువు, 5 నిమిషాలు బ్రేక్ తీసుకో, 10 minutes రివైజ్ చేయి, అప్పుడే అది గుర్తుంటుంది. ఆ రోజు మొత్తం చదివింది లాస్ట్ 1.5 hourలో పడుకునే ముందు మళ్ళీ ఇంకొకసారి రివైజ్ చేయి, ఆ 10 గంటలకి సంబంధించినటువంటి రివిజన్. రివిజన్ అనేది మొత్తం చదవడం కాదు, మళ్ళీ వెరీ క్విక్గా చదవడం. నువ్వు రాసుకున్న నోట్స్లో నుంచి, తయారు చేసుకున్నటువంటి డయాగ్రామ్స్లో నుంచి, స్పైడర్ డయాగ్రామ్ లేకపోతే ఫ్లో చార్ట్, ఇటువంటి వాటి నుంచి చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ డస్ ఇట్ రియల్లీ వర్క్? వై దిస్ విల్ వర్క్ అంటే ఈ ప్రోగ్రామ్, ఇప్పుడు దాకా చెప్పినటువంటి ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది నిజంగా పనిచేస్తుందా అంటే డస్ ఇట్ వర్క్ అని అంటే డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్. ఎందుకని? ఇందులో ఓన్లీ నేను చదువుకోమని చెప్పాలా, బికాజ్ ఇట్స్ ఎ బ్యాలెన్స్డ్ ప్రోగ్రామ్. ఇట్స్ ఎ బ్యాలెన్స్డ్ ప్రోగ్రామ్. A balancing between what? A balancing of your nutrition diet and physical exercise and your study, academic study, and also your emotional need fulfillment and your social as well as entertainment. మొత్తం అన్నీ ఉన్నాయి దీంట్లో. ఏదన్నా మిస్ అయిందా దీంట్లో? ఇప్పుడు చెప్పినటువంటి 10 ఒక రోజులోనే మొత్తం అన్నీ చేసేసాం. ఉన్న 24 గంటల్లోనే రెస్ట్ తీసుకున్నాం. ఉన్న 24 గంటల్లోనే కొంచెం సేపు ఎంటర్టైన్మెంట్కి పెట్టాం, సోషల్ రిలేషన్స్కి పెట్టాం, ఒక 10 నిమిషాలు దానికి ఇచ్చేసేయాలి. అండ్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అంటే నీ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ దరిద్రం కూడా ఇక్కడ కలిపేసుకున్నాం. అండ్ బ్యాలెన్సింగ్ విత్ ది ఫిజికల్ ఎక్సర్సైజెస్, న్యూట్రిషన్ అండ్ యువర్ స్టడీ. అది సో మనకు తెలియకుండానే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి దీంట్లో. సో డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్అవుట్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ ఫాలో దిస్ మెథడ్. సో ఇట్స్ ఎ chronobiology మ్యాచెస్ న్యాచురల్ సర్కేడియన్ ఎనర్జీ పర్క్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. మొత్తం ఫిజికల్ ఎనర్జీ, సైకలాజికల్ ఎనర్జీ, తర్వాత ఎన్వైరాన్మెంటల్ ఎనర్జీ, సోషల్ ఎనర్జీ అండ్ అకాడమిక్ ఎనర్జీ. ఇది రొటీన్గా ప్రతిరోజు చేస్తే మీకు బోర్ కొడుతుంది, అప్పుడప్పుడు బోర్ కొడుతుంది. కాబట్టి బోర్ కొట్టడంగా ఉండడం కోసం ఏం చెప్పాం, ఇది మండే టు ఫ్రైడేనే, మండే టు సాటర్డే మాత్రమే ఈ ప్రోగ్రామ్. మండే టు సాటర్డే ఇది 730 రోజులు చేయాల్సిన పని కదా. కాబట్టి 730 days ఇదే రొటీన్ చేయాలి అంటే జీవితం మీద విరక్తి వస్తుంటుంది. కాబట్టి ఆ విరక్తి రాకుండా ఉండడం కోసం సండే నీకు ఇచ్చేసింది తీసుకోపో, ఏం చేసుకుంటావు చేసుకో. మధ్యాహ్నం నుంచి ఆఫ్టర్ 1 o'clock ఈ బిర్యానీ తింటావా, బగారా తింటావా, లేకపోతే సంజయ్ థియేటర్కి వెళ్తావా, ప్రసాద్ థియేటర్కి వెళ్తావా, ఒకడివే వెళ్తావా, ఎవరితోనే వెళ్తావా, నీ ఇష్టం. ఇంకా ఏం చేయాలన్నా కానీ సండే రోజు ఆ మధ్యాహ్నం 1 తర్వాత నీ ఇష్టం. అప్పుడు లైఫ్ మీద ఆశ ఉంటుంది, అట్లా ఇంకా హ్యాంగ్ అయి ఉంటుంది. డూ ఇట్ ఎవ్రీ డే వితౌట్ ఫెయిలింగ్. ఒక్కరోజు ఫెయిల్ అయినా కానీ ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వడం ఇక మొత్తం ఆ సైకిల్ మొత్తం దెబ్బతినేస్తుంది. ఒకరోజు యాక్టివిటీ అంటే ఏంటి, 10 గంటలు చదువుపోయినట్లు. దాన్ని కవర్ చేసుకోవాలంటే మళ్ళీ అనవసరంగా సండే కవర్ చేయాలి, ఆర్ ఎక్స్ట్రా నిద్ర తగ్గించుకొని చేయాలి. కాబట్టి ఎవరైతే ఈ సైకిల్ని నిరంతరం ప్రతిరోజు ఫాలో అవ్వడం జరుగుతుందో వాడేంటి అంటే హీజ్ ఎ గోల్డ్ డిగ్గర్. బీ ఏ గోల్డ్ డిగ్గర్, దట్స్ ఆల్. ఇంకా దీనికి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ అంటే ఏం లేదు.
యూ హ్యావ్ టు బి ఎ బ్లడీ మైండెడ్ పర్సనాలిటీ. యూ హ్యావ్ టు బి ఎ మోనోమానియాకల్. ఇన్ని రకాల మాటలు చెప్పాం. దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఈరోజు స్పెషల్గా తీసుకురావడం జరిగింది. అంటే అడిషనల్గా నువ్వు ఉంటావా లేదా చూద్దాం, అసలు టెస్ట్ చేద్దాం అని చెప్పి రేపటి నుంచి కూడా టెస్ట్ చేస్తారు. ఇట్లా అంటే ప్రతిరోజు ఇట్లనే 110 కల్లా వచ్చి ఒక క్వశ్చన్ ఇచ్చిపోతాను. అది ఆన్సర్ రాసి నాకు చూపించాలి. రైటింగ్ ప్రాక్టీస్ చూద్దాం ఎంతమంది. డెఫినెట్లీ చెప్తున్నాను, ఇక్కడ ఒక 50 మంది ఉన్నారు అనుకో ప్రస్తుతం. మొదటి వారం రోజుల్లో 3 రోజులు 40 ఉంటారు, 4వ రోజు 30 ఉంటారు, 5వ రోజు 10 మందే ఉంటారు, అండ్ 6th డే డెఫినెట్లీ ఒకడు ఉంటాడు నాకు తెలుసు. అది సో ఆ ఒక్కడే సాధిస్తే చాలు, ఎక్కువే ఒక్కరు. సో అది రేపటి నుంచి ఫాలో అయ్యేటటువంటి ప్రోగ్రామ్. ఆ క్వశ్చన్ నువ్వు చదవద్దా ఇవేమి క్వశ్చన్లు అడగకుండా ఆన్సర్ రాసినోడే దీనికి సిద్ధంగా ఉన్నట్టు. అంటే ఇది సిలబస్ పాఠం కాలేదు సార్, ఆ సార్ చెప్పలేదు, నువ్వే చెప్పలేదు, ఆ సార్ ఎందుకు, ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ కొటేషన్స్ లేకుండా ఎవడైతే చేస్తాడో వాడికి వచ్చినట్టే లెక్క.